ఈరోజు వీడియోలో మనం ఇక్కడ కనపడే ప్యానెల్ కోసం పూర్తిగా తెలుసుకుందాం. ఇది నార్మల్గా కనపడే ప్యానెల్ కాకుండా దీనికంటే అడిషనల్గా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఏంటి అనేది వన్ బై వన్ మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఏం రాసిందో చూడండి, పీడీబీ విత్ 35 kVAr ఏపీఎఫ్సి ప్యానెల్. సో ఫస్ట్ మనం ఏపీఎఫ్సి ప్యానెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏపీఎఫ్సి అంటే ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్. అంటే ఇది ఆటోమేటిక్గా పవర్ ఫ్యాక్టర్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్యానల్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం ఈ ప్యానల్ని అందరూ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఇండస్ట్రియల్ లోడ్లో చాలా వరకు ఇవన్నీ ఇంకా కంప్రెసర్స్, ఏసీ, అలానే మోటార్స్, వాటర్ పంప్స్ ఇవన్నీ ఇండక్షన్ లోడ్ ఉంటాయి. సో ఇండక్షన్ లోడ్లో ఏమవుద్ది అంటే మన ఇండక్షన్ లోడ్ యూజ్ చేసేటప్పుడు పిఎఫ్ అనేది ల్యాగ్ అవుతుంటుంది. పిఎఫ్ ల్యాగ్ అయ్యింది అంటే మనకి ఇప్పుడు చూడండి, పవర్ ఫ్యాక్టర్ మనకు 0.8 నుంచి 1.0 మధ్యలో ఉంటుంది. సో ఇది ల్యాగ్ అయ్యే కొలది ఏమవుతుంటుంది అంటే మన వాడే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది నార్మల్గా తీసుకోవాల్సిన కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ అనేది తీసుకుంటుంది. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే ఫస్ట్ కండిషన్లో నార్మల్ పవర్ కన్నా, నార్మల్ కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ బిల్ ఇంక్రీజ్ అవుద్ది. అలానే ఇప్పుడు ఒక లోడ్ సమ్ సర్టెన్ యాంప్స్ కాకుండా ఎక్కువ తీసుకుంది అనుకోండి, కేబుల్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇండస్ట్రీకి కానీ కొన్ని సర్టెన్ దానికి ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు ఇంత పవర్ లిమిట్ ఇస్తారు. ఆ పవర్ లిమిట్ కన్నా మనం ఎక్కువ వాడాము అనుకోండి, సో దానిపైన ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేయడానికే మనకి ఏపీఎఫ్సి ప్యానల్ యూజ్ చేస్తారు. ఈ ప్యానల్ పని ఏంటి అంటే పవర్ ఫ్యాక్టర్ని 0.95 నుంచి 0.99 మధ్యలో మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను వన్ బై వన్ చెప్తా. సో వీడియోని చివరి వరకు చూడండి. సో సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, మనకి ఇండక్టివ్ లోడ్ యూజ్ చేసామంటే పవర్ ఫ్యాక్టర్ ల్యాగ్ అవుద్ది. అలానే మనం కెపాసిటర్ బ్యాంక్ ఆన్ చేసామంటే పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అనేసి ఏపీఎఫ్సి ప్యానల్ యూజ్ చేస్తారు. సో ఇది ఎలా వర్క్ చేస్తుందనే చెప్తా. నేను ముందుగానే చెప్పా కదా, పిఎఫ్ అనేది 0.8 నుంచి 1.0 మధ్యలో ఉంటుంది. సో ఇది ఎప్పుడు మనకి ఫంక్షన్ అవుద్ది అంటే ఎప్పుడైనా పవర్ ఫ్యాక్టర్, ఇప్పుడు మనం లోడ్ ఏదైనా యూజ్ చేస్తున్నాం అలాంటప్పుడు మనం పవర్ ఫ్యాక్టరు 0.9 కన్నా తక్కువైంది అనుకోండి, అలాంటప్పుడు ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి దానికి సంబంధించి ఇప్పుడు అవుట్పుట్ లోడ్లో ఎంత అంటే పిఎఫ్ ఎంత ల్యాగ్ అయ్యింది, సో దానికి సంబంధించి ఎంత కెపాసిటర్ బ్యాంక్ అంటే ఆన్ చేస్తే పిఎఫ్ మళ్ళీ నార్మల్ అవుద్ది అనేది ఇది క్యాలిక్యులేట్ చేసుకొని అది ఆ పవర్ బ్యాంక్ అదే ఆ కెపాసిటర్ బ్యాంక్ని ఆన్ చేస్తుంది. సో ఇలా ఈ కంటిన్యూ ప్రాసెస్ అవుతుంటుంది. ఎంతైతే పవర్ ఫ్యాక్టర్ ల్యాగ్ వచ్చిందో దానికి తగ్గట్టుగా కెపాసిటర్ బ్యాంక్ని ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇది కంటిన్యూస్గా చేస్తుంటుంది. దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇది ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అలానే కరెంటుతో పాటు పిఎఫ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ చూసారా ఈ కంట్రోలర్ ఉంది కదా, ఈ కంట్రోలరు ఇందులో చూడండి, నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ, జస్ట్ ఇది నార్మల్గా ఓవర్గా చెప్తున్నా. చూడండి, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్ బ్యాంకులు ఉన్నాయన్నమాట. సో మనకి ఎంతైతే కావాలో ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ని ఆన్ చేస్తుంది. ఒకవేళ పిఎఫ్ నార్మల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది ఆ కెపాసిటర్ బ్యాంక్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తుంది. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెపాసిటర్ బ్యాంక్ నుంచి చెప్పుకున్న తర్వాత ఇంకా ఇంకో బెనిఫిట్ కూడా చెప్పుకుందాం ఈ ప్యానల్ గురించి. మనకి ఈ ప్యానల్లో కనపడేవి ఏంటి అంటే చూడండి, ఇది ఓన్లీ నేను ఇప్పుడు కెపాసిటర్ బ్యాంక్ కోసమే చెప్తున్నా. ఫస్ట్ 100 amps TPN ఏపీఎఫ్సి ఇన్కమింగ్, ఇది ఈ బ్రేకర్ నుంచే కెపాసిటర్ బ్యాంక్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి అనేది టోటల్ కంట్రోలింగ్ సిస్టమ్కి ఇది ఎంసీసీబీ అనమాట. సో రిలే ఇదేం చేస్తుంది అంటే మొత్తానికి బ్రెయిన్ అనమాట, కంట్రోలర్. నెక్స్ట్ ఇది చూడండి, 2 kVAr కెపాసిటర్ బ్యాంక్, 3 kVAr అంటే ఇవన్నీ ఆటోమేటిక్ అనమాట. దీంట్లో మళ్ళీ 2 ఆప్షన్లు ఉన్నాయి చూడండి, ఆటో అండ్ మాన్యువల్. సో నెక్స్ట్ ఇంకా ఈ లోపల కూడా నేను చూపిస్తా. ఇందులో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ చెప్తున్నా, ఎంసీసీబీ, కంట్రోలర్ అండ్ సెలెక్టర్ స్విచెస్ అండ్ ఎంసీబీస్.
దీంట్లో ఉండే ఇంకో ఫీచర్స్ ఏంటి అంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలానే ఓవర్లోడ్ డిటెక్షన్ కూడా ఉంటుంది, అలానే ప్యానల్ మొత్తం ఐసోలేషన్ సెటప్ కూడా ఉంటుంది అన్నమాట. సో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు, ఓవర్లోడ్కి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఎంసీబీలు ఉన్నాయి కాబట్టి ట్రిప్ అయిపోద్ది ఓవర్లోడ్ అయినా సరే. అలాగే ప్యానల్ ఏం కాకుండా ఐసోలేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే చూడండి, ఇందులో మనకు కనపడుతుంది కదా ఏపీఎఫ్సి రిలే. ఇది కంట్రోలర్ అనమాట. టోటల్గా ఈ కెపాసిటర్ బ్యాంక్ మొత్తానికి బ్రెయిన్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లోడ్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనకి ఒకవేళ పిఎఫ్ లాగ్ అయ్యింది అనుకోండి, అవుట్పుట్లో మనకి ఎంత పిఎఫ్ ఇస్తే అంటే కెపాసిటర్ రియాక్టివ్ పవర్ ఇస్తే పిఎఫ్ నార్మల్ అవద్దు, ఇది క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జాక్ట్గా చూడండి. ఇక్కడ నేను చెప్పాను కదా 2, 3 అండ్ 5, 10 ఇలా ఉన్నాయి కదా, డిఫరెంట్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్లో మనకి ఏది ఆన్ అవ్వాలి అనేది ఇది డిటెక్ట్ చేసి అదే ఆన్ చేసి మళ్ళీ పిఎఫ్ నార్మల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్గా ఇది కాంటాక్టర్ బేస్డ్ అనమాట. నేను చెప్తా చూడండి, లోపల ఎంసీబీ అండ్ కాంటాక్టర్స్ ఉన్నాయిగా. సో బస్ బార్ ఉంది, బస్ బార్ నుంచి ఎంసీబీ కాంటాక్టర్స్ ఉన్నాయి కదా. ఇవి ఏంటి అంటే కాంటాక్టర్ అనేది తక్కువ టైంలో అంటే దీని రియాక్టివ్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 5 to 10 seconds ఉంటుంది. అంటే ఆన్ అవడానికి 5 to 10 seconds టైం తీసుకుంటుంది, అలానే ఆఫ్ అవ్వడానికి కూడా 5 to 10 seconds టైం తీసుకుంటుంది. ఇది దీంట్లో ఉండే బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తక్కువ కాస్ట్లో ఇది వస్తుంది అనమాట. అంటే చిన్న ఇండస్ట్రీస్లో మనం ఈ సింగిల్ ప్యానల్తో మెయింటైన్ చేయవచ్చు. ఓకే, ఇందులో నార్మల్గా యూజ్ చేసేది బస్ బార్స్ అండ్ ఎంసీబీ కాంటాక్టర్స్ అండ్ స్పెషల్గా దీంట్లో కాంటాక్టర్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్స్ నుంచి హై ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో అందుకనే ఈ కాంటాక్టర్స్ని యూజ్ చేస్తారు. చూడండి, నార్మల్ కాంటాక్టర్స్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట కాంటాక్టర్స్. ఓకే, ఎంసీబీలు ఎందుకు యూజ్ చేస్తారు? సర్క్యూట్ ప్రొటెక్షన్ కోసం అనే కదా. సో ఇది నార్మలే. ఈ ప్యానల్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యానల్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిఎఫ్ ల్యాగ్ అనేది తగ్గుద్ది. అలానే పిఎఫ్ ల్యాగ్ తగ్గింది అంటే మీకు ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ పడదు. ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ పడలేదు అంటే మనకి కరెంటు బిల్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే చూడండి, ఒకవేళ పిఎఫ్ ఎక్కువైంది అనుకోండి, చెప్పాను కదా కేబుల్ మనం లోడ్ తీసుకున్న కేబుల్ కూడా హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కేబుల్ డ్యామేజెస్ కూడా ఉండవు, హీట్ అయ్యే అవకాశం ఉండదు. సో పిఎఫ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో కేబుల్ హీట్ అయ్యే ఆప్షన్ రాదు. అలానే ఇంకొకటి ఏంటంటే వోల్టేజ్ స్టెబిలిటీ ఉంటుంది. లోడ్ పెరిగింది అంటే వోల్టేజ్ డ్రాప్ అవుద్ది కదా. సో ఆ ప్రాబ్లం కూడా ఈ ప్యానల్ యూజ్ చేయడం వల్ల ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈబీ పవర్ మీద కానీ ప్రాబ్లమ్స్, అవుట్పుట్ లోడ్ స్టెబిలిటీ ఉంటుంది, పిఎఫ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు మెయిన్ ఏంటి అంటే చెప్పాను కదా ముందుగానే, ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు సర్టెన్ లోడ్ ఇస్తారు. అలా ఇది మెయింటైన్ చేయలేదు అంటే మనకి ఇచ్చిన సర్టెన్ లోడ్ కన్నా ఎక్కువ లోడ్ యూజ్ చేస్తున్నారు అని వాళ్ళు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. సో ఈ ప్యానల్ యూజ్ చేయడం వల్ల ఈవీ వాళ్ళు వేసే పెనాల్టీ నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఓకే, ఇది ఈ ప్యానల్కి ఉండే బెనిఫిట్. సో అంటే ఏపీఎఫ్సి ప్యానల్ యూజ్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్. ఈ ప్యానల్కి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, అది నేను చెప్తా. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే చూడండి, చిన్న ఇండస్ట్రీస్లో ఏపీఎఫ్సి ప్యానల్ యూజ్ చేయడం వల్ల అవుట్పుట్ వోల్టేజ్ స్టెబిలిటీ ఉంటుంది, పిఎఫ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తారు. సో ఈ రెండు మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పవర్ హీట్ కానీ ఏం అవ్వకుండా తన స్పెసిఫికేషన్ రేంజ్ ఉంటుంది కదా, ఆ స్పెసిఫికేషన్ రేంజ్లో సిస్టమ్ ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది అనమాట. సో దానికోసం అనేది మనం ఈ ఏపీఎఫ్సి ప్యానల్ని యూజ్ చేస్తారు. సో ఇది ఇక్కడ వరకు చెప్పాను కదా. చూడండి, నేను లోపల ఓపెన్ చేసి చూపిస్తా. ఎంసీసీబీ ఆల్రెడీ ఇది నేను చూపించా, ఇది కూడా ఇందులో ఏం లేదు, ఓన్లీ ఎంసీసీబీ డిస్ట్రిబ్యూషనే. సో ఇది చూపిస్తా చూడండి, కెపాసిటర్స్ అనమాట.
సో ఇక్కడ ఉండేది మన కెపాసిటర్స్. ఇది కేబుల్ ఛాంబర్. డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుట్ తీసుకోవచ్చు. నేను ఇది కూడా చూపిస్తాను దగ్గర నుంచి. ఫస్ట్ ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకో బెనిఫిట్ ఉంది, ఇంకో ఆప్షన్ ఉంది అని చెప్పాను కదా, చూపిస్తా దగ్గర నుంచి. మనకి ఈ ప్యానెల్లో చూడండి, మనకి ప్యానెల్లో ఉండే ఈ మీటర్స్ ఏంటంటే చెప్తే చూడండి. మీటరింగ్ విత్ ఆటోలాజిక్ అని ఉంది కదా, RYB ఇండికేషన్ ల్యాంపులు ఉన్నాయి చూడండి. ఎల్మెజర్తో ఇక్కడ ఒక సెలెక్టర్ స్విచ్ ఉంది, ఇక్కడ ఒక సెలెక్టర్ స్విచ్ ఉంది. ఈ రెండింటికి ఏంటి అనేది చెప్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వోల్టేజ్ అనమాట. చూడండి వోల్టీమీటర్ అని ఉంది, ఇది యామ్మీటర్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, ఫస్ట్ ఇది వోల్టేజ్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తుంది. చూడండి మనకు 3 ఫేజ్ కదా, R నుంచి Yకి, Y నుంచి Bకి, B నుంచి Rకి ఎంత ఉంది అనేది ఇది చూపిస్తుంది. చూసారా, మనం ఇప్పుడు RYలో పెడితే రెడ్కి ఎల్లోకి పెడితే వోల్టేజ్ అనేది 419 వస్తుంది. అలానే చూడండి Y నుంచి Bకి, B నుంచి Rకి 417. సో ఆఫ్ చేస్తే 0. ఓకే, ఇది వోల్టేజ్ మీటర్. చూడండి ఇప్పుడు ఒక్కొక్క ఫేస్లో ఎంతెంత లోడ్ ఉంది అనేది తెలుసుకోవాలంటే ఇందులో మనకు కనపడుతుంది. ఫస్ట్ ఆర్లో 1.25, Y 1.2, B 1.25. ఇది అనమాట, ఇది యామ్మీటర్. ఇది మనకి వోల్టేజ్ చూపించడానికి, ఇది మనకి లోడ్ చూపించడానికి. ఇది చూడండి, ఇది MCB అనమాట, MCCB. చూడండి మొత్తం ఆఫ్ అయిపోద్ది, అక్కడ అవుట్పుట్ కూడా ఆఫ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇది ఆన్ చేసాము అంటే ఇది అక్కడ చూడండి లైట్స్ ఆన్ అయ్యాయి. ఓకే, ఇది ఇక్కడ ఏంటి అంటే EB అండ్ DG ఇన్కమింగ్. సో ఇది లోడ్ అవుట్పుట్ లోడ్ ఆన్ అండ్ ఆఫ్. అందులో లోడ్ ఎంత ఉందని కాలిక్యులేట్ అవుద్ది. ఇందులో మనకి ఏంటంటే కెపాసిటర్ బ్యాంక్ MCB అనమాట, MCCB అది ఇన్కమింగ్ కెపాసిటర్ బ్యాంక్కి. ఈ రిలే ఏం చేస్తుంది అంటే PF కౌంట్ చేసుకొని దానికి ఏ బ్యాంక్ ఆన్ అవ్వాలి అనేది చూసుకుంటుంది. ఇవి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన MCBలు. ఓకే, ఇందులో కెపాసిటర్స్ ఉంటాయి, ఇందులో అవుట్పుట్ మనకి ఇక్కడ నుంచి మనం కేబుల్స్ కనెక్ట్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. సో ఈ కనెక్టర్ నుంచి మనం అవుట్పుట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఇది. సో లోపల ఏముంటాయో నేను చూపిస్తా చూడండి. ఈ ప్యానెల్లో ఇదేంటి అంటే ఇవన్నీ DGకి సంబంధించిన సింగిల్ పోల్ MCB, EBకి సంబంధించిన MCBలు. ఓకే, ఇది ఆక్సిలరీ కాంటాక్టర్ అంటారు. ఇందులో చూడండి NONCలే ఉంటాయి అన్నీ, NONC. ఇది లాజిక్ సంబంధించింది టైమరు. ఇదేంటి అంటే ఈ టైమర్ ఏం చేస్తుంది, ఇది చూడండి మనం ఒక సర్టెన్ లిమిట్ ఇచ్చాము అనుకోండి, 245 వోల్టేజ్ ఇచ్చాము అంటే మనకి EB నుంచి ఏమైనా ఓవర్ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దీనికంటూ మనం కొన్ని లిమిట్స్ ఇస్తాము. 240 అనేది ఓవర్ లేకపోతే 250 అనేది ఓవర్ వోల్టేజ్ అని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా EB పవర్ని ట్రిప్ చేసి DG స్టార్ట్ చేసి DG పవర్ని ఆటో చేంజ్ ఓవర్లో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం అంటే EB మనకు ఓవర్ వోల్టేజ్ వస్తే ఫస్ట్ డిటెక్ట్ అయ్యేది ఇక్కడే. ఇది డిటెక్ట్ చేసుకొని నార్మల్ ఇది ఆన్ అయింది అంటే నెక్స్ట్ మిగతావన్నీ 1 by 1 ఆన్ అయ్యి ఆటో చేంజ్ ఓవర్ క్లోజ్ అవుద్ది. లేదు ఇది మనకు సిగ్నల్ ఇవ్వలేదు అనుకోండి, ఏమైనా ఎర్రర్ వచ్చింది అంటే ఇంకా పవర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా DGలోనే కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, ఇది దాని బెనిఫిట్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 125 amps 4 pole auto COS స్విచ్ EB DG ఇన్కమింగ్. సో ఇందులో APFC అదే కెపాసిటర్ బ్యాంకే కాకుండా చూడండి ఆటో చేంజ్ ఓవర్ కూడా ఉంది. ఇదిగో సోకోమిక్ కంపెనీది అనమాట. ఇది చూడండి ఇక్కడ మనకి ఏమేమి కనపడుతున్నాయి, కేబుల్ అదే EB ఇన్పుట్, ఇక్కడ ఏమున్నాయి చూడండి సిటీ కాయిల్స్ ఉన్నాయి,
సిటీ కాయిల్స్ ఎందుకు అంటే చెప్పా కదా, ఇక్కడ కెపాసిటర్ బ్యాంక్ ఈ ఆన్ అవ్వాలి అంటే సో సిటీ కాయిల్స్ అనేది దీని నుంచే డేటా తీసుకుంటుంది. అలానే ఇక్కడ ఎంఎఫ్ఎం కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి యూజ్ అవుద్ది అనమాట. సో అదొకటి. ఇది ఆటో చేంజ్ ఓవర్ అనమాట. చెప్పాక బెనిఫిట్స్ ఒకటి కెపాసిటర్ బ్యాంకు, అలానే ఏఎంఎఫ్ ఆటో చేంజ్ ఓవర్. సో ఈ రెండు ఈ ప్యానల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైతే ఎలక్ట్రికల్ దీంట్లో ఫీల్డ్లో ఉంటారో, ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుద్ది. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.